ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మేనేజ్మెంట్ కన్సల్టెంట్ సంపత్ సముద్రాల గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, మరి మనం చాలా రోజుల నుంచి వీడియోస్ చేస్తున్నాం. ట్రంప్ H1B వీసా, బర్త్ రైట్ సిటిజన్షిప్ అని చెప్పేసి మరి ట్రంప్ వచ్చేసారు. మరి చాలా నిర్ణయాలు తీసుకున్నారు. మరి ట్రంప్ రావడమే బిగ్ షాక్ ఇండియన్స్కి అని చెప్పేసి మన ఆర్టికల్స్ చూస్తున్నాం, న్యూస్లో చూస్తున్నాం. కొంతమంది అయితే భయపడుతున్నారు, అది వాస్తవమే. మరి చూసుకుంటే H1B వీసా మనం చాలా వీడియోస్ చేసాం. ఇప్పుడు H1B వీసాలో వచ్చినటువంటి మార్పులు ఏంటి? మరి ట్రంప్ ఫస్ట్ టైం స్పందించారంటారా H1B వీసా పైన? అంటే అని చెప్తా సార్. అమ్మా, స్పెసిఫిక్గా మీరు చూసినట్టయితే, మీరు ఇంతకుముందు కూడా నన్ను అడిగారు H1B వీసాలు ఎలా మారుతూ ఉన్నాయి, ఈ గ్రీన్ కార్డులు ఇచ్చేస్తారా, ఏం చేస్తారు అని. అంటే మనం కంగారు పడొద్దామా, విల్ వెయిట్ అండ్ సీ, లెట్ ట్రంప్ టేక్ ఓవర్ పొజిషన్ అండ్ దెన్ వి విల్ అని అన్నాం. ఎందుకనంటే ప్రెసిడెంట్ ఎలెక్ట్ పొజిషన్గా ఆయన గత 2 నెలలుగా ఉన్నాడు. ఈ ప్రెసిడెంట్ ఎలెక్ట్గా ఉండి అతను మాట్లాడిన మాటలకి తర్వాత ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్కి పొంతన లేదు, అవునా? సో మన తెలుగులో సామెత ఉంది, తాగే ముందు మాట్లాడడం, తాగిన తర్వాత మాట్లాడడం అని అంటారు కదా. అలా ట్రంప్ గారి మాటల్ని మనం ఏది కూడా అంత తొందరగా నమ్మడానికి కానీ, గ్యారంటీగా తీసుకోవడానికి కానీ, భయపడడానికి కానీ అవకాశం లేదు. ఇప్పుడు మీరు ముఖ్యంగా మన వాళ్ళకు వచ్చినప్పుడు H1B వీసా గురించి ఏదైతే మాట్లాడుతున్నారో, ఆయన H1B వీసా గురించి ఏం స్పెసిఫిక్గా రెగ్యులేషన్స్ ఇప్పుడు తీసుకురాలేదు. ఈ పాస్ చేసిన 200 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్లో కూడా ఎక్కడ కూడా ఆయన H1B వీసా గురించి మాట్లాడలేదు. ఏమన్నాడు ఆయన అని అంటే, ఆయన ఫస్ట్ ముందు నుంచి కూడా ట్రంప్ కొన్న ఒక పాయింట్ ఏంటంటే అమెరికా ఫస్ట్, అండ్ దెన్ బై అమెరికన్ అండ్ హైర్ అమెరికన్స్ అనే కాన్సెప్ట్లో ఆయన ముందు నుంచి కూడా ఉన్నాడు. ఇప్పుడు మరి మనం కూడా అంటాం కదా, మేడ్ ఇన్ ఇండియా అని మనం అంటామా అనమా? అలా ఆయన అమెరికాలోని ప్రోడక్ట్స్ కావాలి, అమెరికా వ్యాపారం పెరగాలి, అమెరికన్స్కి కావాలి అనడంలో తప్పేమీ లేదు. అండ్ వీ షుడ్ నాట్ ఫైండ్ ఎనీథింగ్ రాంగ్ అండ్ ఇట్ ఈస్ నాట్ అగేన్స్ట్ ఎనీ వన్. ఈస్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, H1B వీసా గురించి ఏమైనా మాట్లాడారా అంటే లేదు. కానీ ఆయన ఇప్పుడు ఎట్లయితే అని అన్నారో, ప్రిజర్వింగ్ ద మీనింగ్ అండ్ రెస్పెక్ట్ ఆఫ్ US సిటిజన్షిప్, దానికి ఉన్న విలువ, దానికి ఉన్న ఇది ఉండాలి. కాబట్టి ఈ US సిటిజన్షిప్ విలువ పోకూడదు అని అంటే జన్మతః వచ్చే సిటిజన్షిప్కి అవకాశం ఉండకూడదు. అందుకని నేను జన్మతః వచ్చే అధికారం ఏదైతే ఉందో దాన్ని తీసేస్తున్నాను. ఇది మీరు సింపుల్గా తీసుకున్నట్టయితే బర్త్ రైట్ సిటిజన్షిప్ అని ఏదైతే ఉందో దాన్ని ఆయన ఇవ్వనన్నాడు. ఎందుకని అంటే మనం కూడా ఇప్పుడు మనము బంగ్లాదేశీలు కానీ, చైనీలు కానీ, రిహాంగోలు కానీ వస్తూ ఉన్నారు అని అంటే మనం కూడా మొత్తుకోమా అవునా కదా. మరి సో ఇది లాజికలే, అందులో తప్పేం లేదు, అందులో కంగారు పడాల్సింది ఏమీ లేదు. అయితే మన పిల్లలందరూ చాలామంది అక్కడ వెళ్ళి సెటిల్ అయి ఉన్నారు, మనందరూ అక్కడికి వెళ్ళి ఉండాలని అనుకుంటున్నారు. తర్వాత ఈ H1B అని అన్నప్పుడు దీస్ ఆర్ ఆల్ వాట్ యూ కాల్ టెంపరరీ స్టే వీసాస్. ఎన్ని రోజులు ఉద్యోగం ఉందో అన్ని రోజుల కోసం అని అలౌ చేసిన వీసాసే. కాబట్టి మనవాడు పోవడం టెంపరీగా వెళ్తున్నప్పుడు కూడా ఒక్కసారి వాడు ఫ్లైట్ ఎక్కుతున్నాడు అని అంటే నేను అక్కడ సిటిజన్ అవ్వడానికి వెళ్తున్నాను అన్న మైండ్ సెట్తో వెళ్తున్నారు, అనే ఉద్దేశంతో రావట్లేదు. కానీ వాడు ప్రామిస్ చేయట్లేదు, వాడు ఇచ్చినప్పుడే నీకు ఇది టెంపరీ వీసా, నువ్వు పని అయిపోగానే వెళ్ళిపోవాలి అనే ఇస్తున్నాడు, అవునా? అలా ఎప్పుడైతే వీసా టెంపరీ వీసా అని ఇస్తున్నాడో వాడికి అక్కడ ఏమైంది, వీడు టెంపరీ వీసా అని వెళ్తాడు. పిల్లాడు పుట్టగానే పిల్లాడు
పిల్లో వాట్ ఎవర్ ద బేబీ, అరైవల్ ఆఫ్ ద బేబీ విల్ హ్యావ్ ది సిటిజన్షిప్ ఆఫ్ యుఎస్. అవునా? ఇప్పుడు నేను పిల్లల్ని చూసుకోవాలంటాడు. అవునా? ఉండాలి మస్ట్ గా. అలాగే నీ పిల్లడు అటు ఇటు చేసి 17 ఏళ్ళకి వచ్చేసాడు అనుకోండి, మేజర్ అయ్యాడు అనుకోండి, పిల్లడు కానీ పాప కానీ మేజర్ అవ్వగానే వాళ్ళు దే క్యాన్ ఫైల్ ది గ్రీన్ కార్డ్ అప్లికేషన్ ఫర్ దేర్ పేరెంట్స్, విచ్ విల్ గివ్ రిజల్ట్ ఇన్స్టెంట్లీ. ఇలా 20 ఏళ్ళు 10 ఏళ్ళు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది ఒక రూట్ లాగా అయిపోతుంది కదా, అవునా కదా? అది వాళ్ళ ఉద్దేశం. అందుకని he has put in this. దీనివల్ల H1B వాళ్ళకి ఇంపాక్ట్ పడుతుందా అంటే ఖచ్చితంగా ఇంపాక్ట్ పడుతుందనే చెప్పాలి, ఖచ్చితంగా ఇంపాక్ట్ పడుతుందనే చెప్పాలి. అండ్ కానీ ఇది ఇట్ ఈజ్ ఇన్ఎవిటబుల్ అమ్మ, ఇట్ ఈజ్ ఇన్ఎవిటబుల్. కానీ ఏంటంటే లీగల్ స్టాండ్ ఉందా అని అంటే డౌట్ఫుల్లే అంటున్నారు లీగల్ ఎక్స్పర్ట్స్. లీగల్ ఎక్స్పర్ట్స్ అయితే దీన్ని డౌట్ఫుల్లే అంటున్నారు. ఎందుకనంటే వే బ్యాక్ వాళ్ళు ఎప్పుడైతే 14వ అమెండ్మెంట్ టు ది కాన్స్టిట్యూషన్ అని తీసుకొచ్చారో అప్పుడు వాళ్ళకి జనాభా కావాలి కాబట్టి వాళ్ళు అప్పుడు సిటిజన్షిప్ ఇచ్చేసారు అందరికీ బై బర్త్. అంటే ట్రంప్ చెప్పడము మేము మా దేశంలో ఒక్క దేశంలోనే బై బర్త్ ఉంది అందుకని నేను తీసేస్తున్నాను అంటున్నాడు. అది సరి అయిన మాట కాదు. ఇంకో 25 కంటే ఎక్కువ దేశాలు కూడా దే హ్యావ్ మన చుట్టుపక్కల ఉన్న నేపాల్ లాంటి దేశాల్లో కూడా బై బర్త్ సిటిజన్షిప్ ఇచ్చే వెసులుబాటు అనేది ఉంది. కాబట్టి ఇది ఒక్క అమెరికాలోనే ఉందేం కాదు, వాళ్ళే చేసిందేం కాదు. కాబట్టి ట్రంప్ గారు చెప్తుంది అదో అబద్ధపు మాట, అంటే అబద్ధపు మాటే అని కాదు, ఎర్రరే అనుకోండి, ఊహ ఇదని అనుకోండి. సో దట్ ఈస్ ది కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్. సో మీరు H1B పరంగా అడిగినట్టయితే ఇంపాక్ట్ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుందని చెప్పాలి. అంటే సార్ ఇప్పుడు ఈ H1B వీసా ద్వారానే అమెరికా యొక్క ఆర్థికాభివృద్ధి కూడా డెవలప్ అవుతుంది. మరి నేను ఇప్పుడు టాలెంట్ ఉన్న వాళ్ళని, స్కిల్స్ ఉన్న వాళ్ళనే నాకు కావాలి, వాళ్ళకే నేను ఎంట్రీ ఇస్తానని ట్రంప్ చెప్తున్నారు సార్. దీని అంతా ఎలా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా అంతే కదమ్మా. ఇప్పుడు మీరు చూసినట్టయితే అసలు ఇప్పుడు నేనేం చెప్పాను మీకు, అమెండ్మెంట్ 14 టు ద కాన్స్టిట్యూషన్ వాళ్ళకి జనాభా కావాలి కాబట్టి బర్త్ రైట్ సిటిజన్షిప్ ఇచ్చారు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అని చెప్పాను. అప్పుడు వాళ్ళకి ఏం కావాల్సింది? జనాభా కావాల్సింది. ఇప్పుడు ఇవాళ పరిస్థితుల్లో మీరు చూసినట్టయితే వాళ్ళకి ఏం కావాలి? వ్యాపారాన్ని అభివృద్ధి చేసేవాళ్ళు కావాలి, టెక్నాలజీ పరంగా కెపాసిటీ ఉన్నవాళ్ళు కావాలి. మీరు మరీ విని ఉంటారు వేరే స్పీచ్లో కానీ డిస్కషన్లో కానీ ట్రంప్ అంటున్న మాట ఒకటే, నాకు మేధావులు కావాలి, నాకు టెక్నాలజీ ఉన్నవాళ్ళు కావాలి, నాకు చాలా స్కిల్డ్ ఉన్నవాళ్ళు కావాలి అని చెప్తున్నాడా లేదా? ఐ వాంట్ స్మార్ట్ గైజ్, ఐ వాంట్ ఇంటెలిజెంట్ గైజ్, ఐ వాంట్ నాలెడ్జబుల్ గైజ్ అని అంటున్నాడా లేదా? ఎందుకని అని అంటే మీరు అక్కడికి వెళ్ళి చూస్తే సీనియర్ మోస్ట్ డాక్టర్స్ ఇండియన్స్ ఉన్నారు, సీనియర్ మోస్ట్ బిజినెస్ మెన్ ఇండియన్స్ ఉన్నారు. ఇండియన్స్ అనే కాదు, ఇంటర్నేషనల్గా చైనీస్ కానివ్వండి, ఇండియన్సే కానివ్వండి, ఒక్క అమెరికన్లే కాకుండా విదేశీయులు చాలామంది కూడా, అందులో భారతదేశం వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారన్నమాట. వీళ్ళందరూ దే ఆర్ పార్ట్ ఆఫ్ వాట్ యు కాల్ దేర్ ఎకానమీ. వాళ్ళ ఎకానమీ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, కంపెనీలు ఫ్లోట్ చేస్తున్నారు. ఉన్న కంపెనీలని అవునా, మీరు FMCGలోకి వెళ్తే ఇందిరా నూయి అవునా. సో టెక్నాలజీ అనే కాదు, వ్యాపార పరంగా చూసినా కూడా అవునా, ఇలాంటి వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి దే ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ఇట్. అవునా, 2 IT జైంట్ల CEOలు ఇండియన్లు. దిస్ ఇట్ సెల్ఫ్ క్లియర్లీ షోస్ ఇట్ ఈస్ అ బ్రెయిన్ డ్రెయిన్ టు ఇండియా. అవునా కదా, భారతదేశానికి బ్రెయిన్ డ్రెయిన్, వాళ్ళకి ఇట్స్ అన్ అసెట్ విచ్ ఇస్ కమింగ్ ఇన్ టు ఇట్. కాబట్టి ఇది వ్యాపారపరంగా వాళ్ళ వ్యాపారం వృద్ధి చెందుతుందా, వాళ్ళ ఎకానమీ వృద్ధి చెందుతుందా అంటే మన వాళ్ళు వెళ్ళడం చేత ఖచ్చితంగా వృద్ధి చెందుతుంది. కాబట్టే మన వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నారు. అయితే ఏంటి అంటే వాళ్ళ కన్సర్న్ ఏంటంటే అక్కడ సంపాదించిన డబ్బులు ఇండియాకు పంపించేస్తున్నారు, మనీ ఈజ్ గోయింగ్ టు ఇండియా అని ఒక సెక్ట్, 1 సెక్ట్ ఈజ్ టాకింగ్ అబౌట్ ఇట్. కానీ
yes, the Indians or any other youngsters going from any other country, they're all going and contributing to, especially legal immigrants ఎవరైతే వెళ్తున్నారో, they're all contributing to knowledge, not contributing to economy, contributing to development of the country. సో ఫైనల్లీ సార్ ఇలాంటి నిర్ణయాలతో మన ఇండియాకి ఎంతవరకు సేఫ్ అంటారు? నువ్వు ఇండియాకి ఏం నష్టం లేదమ్మా, ఇండియాకి ఏం నష్టం లేదు. ఎందుకని అని అంటే ఇప్పుడు మనకి ఉన్న తెలివిగల పిల్లలు ఇక్కడ కాకుండా అక్కడ ఆపర్చునిటీస్ వెతికి వెళ్తున్నారు. మన దగ్గర జనాభా ఎక్కువ, అవునా, అందుకని మనకు ఆపర్చునిటీస్ తక్కువ అనుకుని ఆపర్చునిటీస్ వెతుకొని అక్కడికి వెళ్తున్నారు, అవునా. ఇప్పుడు మన దేశంలో కూడా మీరు చూసినట్టయితే ఇంతకుముందు అందరూ పబ్లిక్ సెక్టార్లో ఉద్యోగమా గవర్నమెంట్లో ఉద్యోగమా అని పరిగెత్తేవాళ్ళు. ఇప్పుడేం లేదుగా. ఇప్పుడు అందరూ ఎంటర్ప్రీనర్స్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు, ఇన్నోవేషన్స్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు, అవునా, స్టార్టప్స్ చేయడానికి తయారు చేస్తున్నారు, అవునా కదా. మన వాళ్ళు వెళ్లకుండా ఉంటే ఇక్కడే స్టార్టప్లు రెడీ అవుతాయి, మన వాళ్ళు వెళ్లకుండా ఉంటే ఇక్కడే స్టార్ట్ అవుతాయి. అయితే ఏంటంటే మన ప్రభుత్వాలు దాన్ని రియలైజ్ చేసి ఇక్కడ సరి అయిన ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, కాబట్టి మన వాళ్ళకి నష్టమా లాభమా అంటే ఇది ఖచ్చితంగా పెద్ద వరి అవ్వాల్సిన విషయమేమి కాదు. ఒకవేళ వరి అవ్వాల్సి వస్తుంది అని అంటే వాళ్ళే వరి అవ్వాలి. రేపు పొద్దున ఇండియా డిసైడ్ చేసుకుని నేను ఎవరిని పంపించను అని భారతదేశం నుంచి జనాలు పోము అని డిసైడ్ చేసుకున్నారు అనుకోండి, మోడీ ప్రభుత్వం లాంటి ప్రభుత్వాలు కానివ్వండి, లేకపోతే తర్వాత వచ్చే ప్రభుత్వాలు కానీ యంగ్స్టర్స్ బయటకు పోకుండా ఉండే అవకాశాలు ఇక్కడ కలిగించేసి ఒక అడ్డుకట్ట వేశారు అనుకోండి. ఇప్పుడు అక్కడ మెక్సికో దగ్గర కట్టినట్టుగా మనం అడ్డుకట్ట వేసాం అనుకోండి. బిల్డ్ కేపబిలిటీ కైండ్ ఆపర్చునిటీస్ ఇక్కడ ఇచ్చి యువత బాగుపడడానికి అవకాశాలు ఇక్కడ కలిగిస్తే ఎందుకు వెళ్తారు చెప్పండి. మన వాళ్ళు ఇంప్రూవ్ చేస్తూ అవుతుంది. దిస్ అ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ కంపేర్ టు కపుల్ ఆఫ్ డికేడ్స్ బిఫోర్. దాన్ని ఇంకా మెరుగుపరిచారు అనుకోండి, ఎందుకు వెళ్తారు? సో మనం భయపడడం కాదు, భయపడితే వాళ్ళే భయపడాలి. మీరు ఇంతకుముందు అడిగారు వాళ్ళ బిజినెస్ ఎకానమీ దెబ్బతింటుందా అని. ఇలాంటి ఇంటెలిజెంట్ పీపుల్ ఇఫ్ దే డోంట్ గో అండ్ జాయిన్ దేర్, వాళ్ళకి ఇంపాక్ట్ పడుతుందా అంటే టు సమ్ ఎక్స్టెంట్ ఎస్ పాసిబుల్. ఐ డోంట్ సే ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ డిజాస్ట్రస్ కండిషన్, బట్ ఎలా అయితే కాంట్రిబ్యూట్ చేస్తుందో ఆ కాంట్రిబ్యూషన్ అయితే తప్పుద్ది కదా. సో అందుకని మనమే కాదు వాళ్ళు కూడా కంగారు పడాల్సిన విషయం. హాయ్, మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్కూల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.